హాయ్ ఫ్రెండ్స్, మిత్రమా ఆ! నాగమణికంట నిన్న కొంచెం కాంట్రవర్సీ వేగా పోయింది. సో, దాన్నెలా జూడొచ్చు? కాంట్రవర్సీ‌గా పోకపోతే మనం ఈ డిస్కషన్ పెట్టుకోవాలి. కాంట్రవర్సీ పోనీకనే కదా వాళ్ళు ఇంతగనం చేసేది. ఆయన కొంచెం డిఫరెంట్‌గా కనబడుతుండు. నీకు అనిపిస్తున్నదేమో నువ్వు వాళ్ళకి సింక్ అయినట్టు కనబడుతున్నది. డిఫరెంట్ ఏమున్నది? పీది పంచాయతీ వెనుకునుడు డిఫరెంటా? ఆ! డిఫరెంట్ ఏమున్నది చెప్పు. దే విషయంలో చెప్పు నువ్వు. అంటే ఆయన ఓన్లీ స్క్రీన్ అపియరెన్స్ కోసం మొత్తం టార్గెటింగ్‌గా నిలబడి వాళ్ళందరిది అట్లనే ఉన్నది కాన్సెప్ట్. తిన్నవారా అంటే ఏంద్రా బాడుకోనేటట్టే ఉన్నారు వాళ్ళు. వాళ్ళది ఎట్లున్నదంటే అసలు ఎవడన్నా ఏమన్నా పలకరిస్తే చాలు గొడవ. ఇప్పుడు నేను ఎవరు ఆ వరంగల్ పిల్లగాడు ఉన్నాను. ఏం పేరు? వరంగల్ అబ్బాయి పేరు? అదే ఏంది ఆళ్ళ పేర్లే నాకు అదే వచ్చింది దరిద్రం మనకని. ఆయన ఇంకోడు గడ్డముడు ఉన్నాడు. వాడెవడు కన్నడ వాడు. నబీనేనా? ఆయన పేరు వరంగల్, అయిన పేరు నబీ. నబీ ఒకడు. ఇంకొకడు వైట్ షర్ట్ కుడితే గడ్డం ఉన్నది చూడు. నిన్న కంటెస్టెంట్స్ పేరేంటి తమ్ముడు? అది గడ్డం వీళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇవ్వండి అయితే వాళ్ళిద్దరు ఏంటంటే వాడికి నిన్న నేను చూసిన కొద్దిసేపటికే రోత పుట్టింది. ఐ కూలర్ కోసం ఆ వరంగల్ అబ్బాయి మక్కియలా అతను ఉన్నాడు కదా వరంగల్, అతను ఐ కూలర్ ఏదో ఏమన్నాడు, ఐ డ్రాప్స్. మనోడు డ్రాప్ వేసిండు. డ్రాప్ వేస్తే మనోడు సీరియస్ అయిండు. బ్రో ఎందుకు ఇట్లే చేసినావు నువ్వు అని అన్నాడు. అక్కడ ఇద్దరికి మాట జరిగింది. ఏంటిది? నువ్వు నా ఇష్టం, నీకు వేసిందే నేను సర్వీస్ చేసిన, నీకేదో హెల్ప్ చేస్తే నన్ను అంటున్నావు ఏందని అసలు నాన్ సింక్ లో వాళ్ళిద్దరు కావాలని గొడవ పెట్టుకున్నట్టు చేసి తీరా వచ్చేసరికి ఆ సూపర్ కోట్ వేసుకున్న గడ్డ పైన ఏమన్నాడంటే ప్రాంక్ చేసిన మనం ఉన్నానన్నమాట. అంటే జనాలు అంత గొర్రె లెక్క కనపడుతున్నారా? అంత ఎర్రి లెక్క కనపడుతున్నారా? కొంచెం అన్న బ్రెయిన్ ఉండాలి. అంటే ఎందుకు గొడవ చేసుకుంటున్నాము, ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నాము? ఇప్పుడు నువ్వు నేను కొట్లాడతాం భయ్, దానికి ఒక సబ్జెక్టు. ఇప్పుడు ఇద్దరు వాడి కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అంటే అది ఒక ప్రధానమైనటువంటి హైలైట్ టాపికే ఉంటది. నిన్న మొత్తం ఆరెంజ్ దాని మీదనే ఎక్కువ కాంట్రవర్సీ అయింది. హైడ్రాది కూడా అయింది. నువ్వు చూడు ఒకసారి. హైడ్రా మనోడు ఒక రెండు హైడ్రాప్స్, రెండు హైడ్రా అంటే మనం మొన్నటిదాకా హైడ్రా రేవంత్ రెడ్డి చెప్పినాం కదా, అది వస్తున్నాము. ఎందుకంటే వీళ్ళ కంటెస్టెంట్ అని చూసిన తర్వాత ఆ బ్రెయిన్ కూడా దొబ్బుతుంది రోజు రోజుకు. అయితే ఈ హైడ్రాప్ గురించి ఇష్యూ జరిగింది. అయితే అందరు కూడా వీళ్ళ కాన్సెప్ట్ ఎట్లున్నదని అంటే, ఆ బిగ్ బాస్ హౌస్ లా అరే మనం ఇక్కడ నిలబడాలరా, మన సహనాన్ని, బిగ్ బాస్ అంటే ఏంటి సోలు, సహనంతో ఓర్పుతోటి ఎవడైతే పర్ఫెక్ట్ గా ఉంటాడో వాడు గెలుస్తాడు కదా. ఇక్కడ ఏంటంటే ఊకే గూడు పుట్టాము, అలీబాబా 6 దొంగలు ఒక పక్కకు వినట్టు నలుగురు పోతున్నారు, ముచ్చట పెడుతున్నారు. నిన్న సిగ్గనిపించింది. పప్పు గురించి అర్ధగంట సేపు డిస్కషన్ పెట్టుకున్నారు వాళ్ళు. పప్పు గురించి. అరే దాల్ గురించి గింత గనమా? ఆమెకంటే వంగి పప్పు వండినందుకు నడమ నొత్తానంట. చిన్న పుల్లగా 20 ఏళ్ళు ఏమో ఉంటాయి. నువ్వు ఇప్పుడే ఇట్లుంటే తర్వాత ముచ్చటండి. ఇంకోటి అది ఏంది, లవ్ యూ చెప్పిండు కదా శేఖర్ గారు బేబక్కకి. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ, అదో డైలాగ్ ఉన్నది. ముసలోడే కానీ మహానుభావుడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం బిగ్ బాస్ కానీ. ఏమని మాట్లాడుకున్నావు? నేనే వాడు జెమ్ని మ్యూజిక్ లో చేసింది షెడ్ వేసుకొని చూసిన, ఇప్పుడు నేనే అంకుల లెక్క అంకులు ఉన్నానంటే మరి మనోడు ఎంత ఉండాలని అన్నా. దాంట్లో సోషల్ మీడియాలో కూడా ఈ కుళ్ళు జోకులు వేస్తుండు అనే ఒక కాన్సెప్ట్ అయితే వచ్చింది. మరి ఇక మనోడు ఏంటంటే ఇక ఏదో ఇప్పుడు ఆర్జే అంటే ఏం చేస్తాడు అబ్బా, ఎవడు ఉండడు, చెవులో చేతులు పెట్టుకొని కళ్ళ ముంగట ఎవడు ఉండడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళలాగా వాడు ఊరుకుంటా పోతున్నట్టు. కానీ ఉన్నట్టుండి జనాలలో ఉండేసరికి మనకి మైండ్ భ్రమిస్తుంది అన్నట్టు. ఏం చేయాలని అర్థమైతే లేదు. ఏదోటి మాట్లాడాలి ఏదోటి అని చెప్పి ఊకొక ఫ్రస్ట్రేషన్ కు దిగ్గాలి. ఆ చూసినావా బాహుబలి రేంజ్ లో చూస్తున్నట్టు జుంపాలు వేసుకుని ఇట్లా. అంతెందుకు, మామూలుగా కూడా చూడొచ్చు. అంత ఊరొచ్చిన ఎందుకన్నా? మీరు బిగ్ బాస్ షో చేస్తాలా లేకపోతే ఇంకా బూమ్ బూమ్ షో చేస్తాలా? అయితే ఇంకొకటి, మన నిఖిల్ సీత మధ్యలో కొంచెం ఏంది ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇట్లా ఏంది వీళ్ళందరూ కూడా ఒక ఏజ్ చూసి ఏం లేదబ్బా. నేను బాగా గమనించింది ఏంటంటే, చీటికి మాటకి ఎట్లా పంచాయతీ పెట్టుకుందామా, ఎట్లా పీతి పంచాయతీ పెట్టుకొని లొల్లి పెట్టుకుందామా, ఎవడు అగ్రెసివ్ గా పోతే ఎవడు హైలైట్ అవుతాడా. ఇప్పుడు దూకుల్లో డైలాగ్ ఉంటాయి, బ్రహ్మన్ గారే నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ప్రైజ్ మనీ నాదేరా అనే కాన్సెప్ట్ ఉన్నది చూసినా. ఇలా మైండ్ సెట్ మొత్తం దాని మీదే తిరుగుతుంది. బేబక్క చాలా పాజిటివ్ గా చూపిద్దామని అనుకుంటారు అందరు కూడా. ఆమె అట్లా ఎందుకు చూపిస్తున్నావు, నువ్వు రియాక్షన్ కావా అని చెప్పేసి అడగడం జరిగింది. బేబక్క మొత్తం ఆమె ఒక మంచి పాజిటివ్, ఆమె
నా మీద ఎవ్వరు ఏం చెప్పినా కూడా నన్ను ఏం పట్టించుకోను, ఇవన్నీ చూసి వచ్చినా అన్న ఫీలింగ్ లా చూపిస్తుంది. ఎవరికైనా ఎమోషన్స్ ఉంటాయా, ఉండవా? ఎందుకుండో ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆమె ఎందుకు అట్లా? ఆమె యాక్టింగ్ లో ఉంటుంది 24 గంటలకు. మరి మొత్తం చుట్టూ 24-44 కెమెరాలు, మొత్తం 108 కెమెరాలు ఏమో ఉన్నట్టున్నాయి. 108-120 కెమెరాలు ఉన్నాయి. మరి అన్ని కెమెరాలలో మరి పర్ఫార్మెన్స్ పడాలంటే ఖచ్చితంగా ఆ మాత్రం నటించకపోతే వర్కౌట్ కాదు. మరి ఫస్ట్ చీఫ్ గా నిఖిల్ రావడం జరిగింది, ఎట్లా చూస్తారు? సెకండ్ గా ఏంది ముగ్గురు చీఫ్లు అనేది నిన్న ఎంచుకోవడం జరిగింది. వాళ్ళతో ఏం ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏముండదు నాకు తెలిసి. ఇదో లొట్టపీసి ఏందనంటే వీళ్ళు ఊకే కొట్లాడుకొని ఏదో పీతి పంచాయతీ చేసి రచ్చ చేద్దాం అన్నది తప్ప పెద్ద టాస్కులు ఇచ్చేటట్టు అయితే కనబడతారు. వాళ్ళు ఆడే గేములు ఓషన్ పార్కుకో లేకపోతే ఇక్కడ మింట్ కాంపౌండ్ కాడుకో పోతే కూడా దొరుకుతాయి. అట్టున్నాయి వీళ్ళు ఆటే ఆటలు. విష్ణుప్రియ గారు మొత్తం ఫీమేల్ కి సపోర్టింగ్ గా ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఉట్టి ఆ ఫీమేల్ సపోర్ట్ ఆమెకు దొరుకుతుందా, మేల్ సపోర్ట్ కూడా దొరికే ఛాన్స్? ఏది దొరికినా దొరకకపోయినా ఇది మాత్రము బిస్కెట్ సేమ్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మాట్లాడిన మాటలు వీళ్ళకు నిలకడ ఉంటలేదు. ఏదోటి అప్పటికప్పుడు కాంట్రవర్సీని క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఏదో మాట్లాడాలనేది మైండ్ లో ఉన్నది తప్ప అసలు ఒక్కటి చెప్పు నీ గుండె మీద చేసుకుని ఇప్పటి వరకు జెన్యున్ గా ఒక్క టాస్క్ అన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫేస్ చేసినట్టు ఉన్నదా నీకు ఎక్కడ అనిపించిందా? మంచి టాస్క్ అంటే ఏంటి తెలుసా? బీర్ సీసాలను మొత్తం బలగొట్టి ఆ బీర్ సీసాలు కింద వేసి నడవమనాలి. అది టాస్క్. పోరాడాలి అన్నట్టు అది చేస్తాడో చేయడో అప్పుడే కదా సత్తా తెలుస్తుంది. ఇక తాడుని పట్టుకొని అలాడు హెల్మెట్లు పట్టుకోడు కింద మీద పడతామంటే డుడ్డు డుడ్డు అని యాక్టింగ్ చేసి ఇదేంది ఈ చిన్న పొరగాడు 5వ తరగతి పొరగాడు ఎల్కేజీ పొరగాడు ఆడే గేమ్లు. బీర్ సీసా నిరగొట్టమనాలి. కండలు తిరిగిన మునగాళ్ళు ఉన్నారు కదా, జిమ్కు పోతున్నారు కదా, కడ్డిని ఉంచమనాలే. గది కదా మొగం తరిక, గది కదా గేమ్, గది కదా టాస్క్. నీకు పిలిపిత్రికేమి నువ్వు నేను ఆడలేమా తాడుని పట్టుకొని ఆలాడుకుంటా? ఓకే, నెక్స్ట్ దాని ప్రోమో గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడైతే దీని గురించి మీరే అభిప్రాయం. మొన్నటి ప్రోమో బిస్కెట్ అయింది, నిన్నటి ప్రోమో బిస్కెట్ అయింది, ఇది ప్రోమో కూడా బిస్కెట్. వాళ్ళు వదిలేదు ఏముండదు వాళ్ళకి అంత బిస్కెట్. అర్థమైందా? ఒక్క పప్పు గురించి నిన్న గంట సేపు అంటే ఇంత బతుకులు బతికి ఇంత ఏజ్కి వచ్చి ఇంత చదువులు చదువుకొని పప్పు ఉండరాదని యూట్యూబ్ లో ఒక వీడియో చెప్తే అమ్మ బొచ్చడు దొరుకుతాయి పప్పు వీడియోలు. గది చూసి కూడా తెలుస్తలేదా? మొబైల్ తొందరగా ఉండమని చెప్పి అంటే ఆకలితో అదే చెప్తున్నాము. ఆడోళ్ళు అయ్యుండి పప్పు వండరాకపోవడం సిగ్గుపడాల్సిన విషయం, అది తెలుసుకోవాలి ఫస్ట్. నిఖిల్ ఆయననే కెప్టెన్ లాగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందరు కెప్టెన్ లేడా, ఎవరు తగ్గుతలేడు. అరే ఎంత చేసినా కూడా పర్ఫార్మెన్స్ ప్రైజ్ మనీ నాదే అన్నట్టున్నది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఓకే, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఏం చెప్తారు బ్రదర్? తలకాయ నొత్తాను మన లెక్క నాలకు కూడా.